ఒక్కసారి ఊహించండి, 25 సంవత్సరాల తర్వాత మీరు మీ ఊరికి తిరిగి వెళ్తున్నారు. ప్రతి వీధిలోనూ జ్ఞాపకాలు అతుక్కుపోయుంటాయి. కానీ ఒక ముఖముంది, అది మీకంటే మీ గురించి ఎక్కువగా తెలుసుకుంటుంది. కానీ మీరు దానిని గుర్తించలేరు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఇమోషనల్ మిర్రర్. మీ జీవితంలోని ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. మనమందరం దానిని తరచుగా పట్టించుకోము. ఈరోజు మనం మాట్లాడబోతున్నది మెయ్యాలగన్ గురించి. మరియు నమ్మండి, ఈ సినిమాలో ఎంత సింప్లిసిటీ ఉందో అంతే డీప్ ఫిలాసఫీ దాగి ఉంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది, అది మీ ఆలోచనలనే కదిలిస్తుంది. ఈ సినిమా ఎందుకు స్పెషల్ చూడండి. ఈ రోజుల్లో సినిమాలు ఏమి చూపిస్తున్నాయి? యాక్షన్, విఎఫ్ఎక్స్, ట్విస్టులు. కానీ మెయ్యాలగన్ వేరే పని చేస్తుంది. ఇది మీ హృదయంలోకి నేరుగా ప్రవేశిస్తుంది. ప్రజలు ఈ సినిమాను ఎందుకు అంతగా వెతుకుతున్నారు? ఇది నాస్టాల్జియా. ఇది రిలేషన్షిప్స్ అసలు అర్థాన్ని చూపిస్తుంది. కనెక్షన్ అనేది కేవలం పేరు లేదా జ్ఞాపకాలతో కాదు అని చెప్తుంది. ఈ సినిమా మనకొక అసౌకర్యమైన ప్రశ్న వేస్తుంది. మనను ఎప్పుడూ మరిచిపోని వాళ్లను మనం నిజంగా గుర్తుంచుకుంటామా? సాంస్కృతికంగా కూడా ఈ సినిమా సౌత్ ఇండియన్ రూట్స్, గ్రామీణ సింప్లిసిటీ మరియు అర్బన్ ఒంటరితనం మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. అత్యంత పెద్ద ప్రభావం, సినిమా అయిపోయిన తర్వాత మీరు మీ పాత ఫ్రెండ్ను గుర్తు చేసుకుంటారు. బహుశా అతనికి లేదా ఆమెకు మెసేజ్ కూడా చేస్తారు. కథ ప్రారంభం. స్పాయిలర్ స్టార్ట్. కథ ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. అరుణ్ మొలి. సాధారణంగా కనిపించే ప్రశాంతంగా ఉండే కొంచెం ఇంట్రోవర్ట్ వ్యక్తి. తన జీవితంలో సెటిల్ అయ్యాడు, కానీ లోపల మాత్రం ఏదో లోటు ఉంది. 25 సంవత్సరాల క్రితం అతను తన గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం తిరిగి వస్తున్నాడు. ట్రైన్ దిగగానే కెమెరా స్లో మోషన్లో గ్రామాన్ని చూపిస్తుంది. అదే నేల, అదే ఇల్లు, అదే గాలి. కానీ అరుళ్కు అన్నీ వింతగా అనిపిస్తాయి. ఈ సీన్ చాలా సబ్టిల్గా ఉంటుంది, కానీ ఎంతో పవర్ఫుల్ కూడా. ఎందుకంటే మీరు మీ మూలాల నుంచి దూరమైతే ఒకరోజు ఆ మూలాలే మీకు పరాయి అవుతాయి. ఆ తర్వాత ఇంకో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఒక ఎనర్జెటిక్, ఎమోషనల్, కొంచెం ఓవర్ ఫ్రెండ్లీ వ్యక్తి. అతను అరుళ్ని చూసిన వెంటనే అతన్ని హత్తుకుంటాడు, ఎవరైనా అత్యంత సన్నిహితుడిలా. కానీ ట్విస్ట్, అరుళ్ అతన్ని గుర్తించలేడు. ఈ వ్యక్తి ఎవరు? అతను తనను పరిచయం చేసుకుంటాడు. నేను మెయ్యాలగన్. అతని కళ్లల్లో ఉత్సాహముంది, అతని గొంతులో స్నేహముంది. కానీ అరుళ్ ముఖంలో మాత్రం ఒకటే భావం, కన్ఫ్యూజన్. ఇక్కడి నుంచి ఈ సినిమా అసలు మ్యాజిక్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్లో హిడెన్ డీటెయిల్స్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ హాఫ్లో జరుగుతున్నది కేవలం ఒక సంభాషణ కాదు, ఇది ఒక ఇమోషనల్ పజిల్. మెయ్యాలగన్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, కథలు చెప్తాడు, పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. కానీ అరుళ్ స్మైల్ చేస్తూ అన్నీ గుర్తున్నట్టు నటిస్తాడు. ఈ నటించడం అత్యంత బాధాకరమైన విషయం. ఒక చిన్న సీన్ ఉంది. మెయ్యాలగన్ అతనికి భోజనం పెట్టేటప్పుడు ప్రతి వంటకం వెనుక ఒక జ్ఞాపకం చెప్తాడు. గుర్తుందా నువ్వు దీన్ని తినేవాడివి? గుర్తుందా మనం ఇలా చేసేవాళ్ళం? అరుళ్ మాత్రం తల ఊపుతూనే ఉంటాడు. ఈ సీన్ ఒక పెద్ద సంకేతం. మన జీవితంలో ఎన్నిసార్లు మనం నకిలీ భావాలు చూపిస్తాం, ఇతరుల మనసు నొప్పించకుండా ఉండటానికి. మరొక హిడెన్ డీటెయిల్, మెయ్యాలగన్ ఎప్పుడూ నేరుగా అడగడు, నన్నెందుకు గుర్తించలేకపోతున్నావు? ఎందుకు? అతనికి భయం ఉంది, అరుళ్ నిజంగా చెప్పేస్తే తన జ్ఞాపకాలన్నీ కూలిపోతాయని. ఇది సైకాలజీ. ఎవరైనా మనల్ని అత్యంతగా గుర్తించుకుంటే వాళ్ళు మన దగ్గర నుంచి ధృవీకరణ కోరరు, వాళ్ళు మన అనుభూతిని మాత్రమే కోరుకుంటారు. థర్డ్ 5 ఫిలసాఫికల్ కోణం. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, ఇది ఒక లైఫ్ లెసన్. మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ చాలా విషయాలను వెనక్కి వదిలేస్తాం. ఒకరోజు అవి మన నుంచి దూరమైపోతాయి. అరుళ్ సూచించే విషయం ఆధునిక జీవితం, విజయము, భావోద్రేక దూరం. మెయ్యాలగన్ సూచించే విషయం నిజమైన అనుబంధం, జ్ఞాపకాలు, నిస్వార్థ బంధం. అత్యంత పెద్ద ప్రశ్న, ఎవరు సరైనవారు? ఫిలసాఫీ చెబుతుంది, మీరు ప్రపంచాన్ని గెలవచ్చు, కానీ మీ మనుషులను కోల్పోతే మీరు గెలిచిందేమిటి? మరొక డీప్ ఆలోచన, జ్ఞాపకాలు కేవలం మెదడులో ఉండవు, అవి హృదయంలో ఉంటాయి. అందుకే మెయ్యాలగన్ గుర్తుంచుకుంటాడు, అరుళ్ మర్చిపోతాడు. 6 క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్. పార్ట్ 1 ముగింపు. ఇప్పుడు కథ ఒక కీలక స్థితికి చేరుతుంది. టెన్షన్ పీక్లో ఉంది. రాత్రి అయ్యింది, ఇద్దరూ కూర్చొని మాట్లాడుతున్నారు. చివరికి అరుళ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, నిజం చెప్పాలని. అతను నెమ్మదిగా అంటాడు, నేను నిన్ను గుర్తించలేకపోతున్నాను. నిశ్శబ్దం, పూర్తి నిశ్శబ్దం. మెయ్యాలగన్ ముఖంలో చిన్న నవ్వు, కానీ కళ్ళలో బాధ. ఆ తర్వాత అతను ఒక మాట చెబుతాడు, అది మొత్తం సినిమా దిశనే మార్చేస్తుంది. కానీ అతను ఏమన్నాడు? మెయ్యాలగన్ నిజంగా ఎవరు? అరుళ్ ఎందుకు అతన్ని మర్చిపోయాడు? ఇవన్నీ త్వరలో బయటపడతాయి, ఎందుకంటే అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. అరుళ్ చివరికి నిజం చెప్పేశాడు, నేను నిన్ను గుర్తించలేకపోతున్నాను. అది చెప్పిన వెంటనే ఒక విచిత్రమైన నిశ్శబ్దం. అది కేవలం ఇద్దరి మధ్య నిశ్శబ్దం కాదు, 2 జీవితాల మధ్య ఉన్న నిశ్శబ్దం. మెయ్యాలగన్ కొంతసేపు అరుళ్ను చూస్తూనే ఉంటాడు. అతని కళ్ళలో కోపం లేదు, నిరాశ కూడా లేదు, కేవలం ఒక చిన్న నవ్వు. అతను చెబుతాడు, కానీ నేను నిన్ను గుర్తించాను. ఈ లైన్ చాలా సింపుల్, కానీ దాని లోపల ఉన్న డెప్త్ నేరుగా మనసును తాకుతుంది. ఇక్కడ్నుంచి సినిమా తన అసలు పొరలను తెరుస్తుంది.
మేయళగన్ నెమ్మదిగా అరుల్ను అతని గతంలోకి తీసుకెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా కాదు, సంభాషణల ద్వారా జ్ఞాపకాలను మళ్లీ నిర్మించడం. తెలుస్తుంది, చిన్నప్పుడే అరుల్ ఒక అబ్బాయి, అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు, సాయం చేసేవాడు, అందరికీ ఇష్టమైనవాడు. మరి మేయళగన్? అతను కొంచెం అప్రయత్నంగా ఉండేవాడు, కొంచెం సిగ్గుపడేవాడు, కానీ అరుల్ను హీరోలా చూసేవాడు. ఒక పవర్ఫుల్ రివీల్ వస్తుంది. మేయళగన్ చెబుతాడు, నువ్వొకసారి నన్ను కాపాడావు. ఏదైనా పెద్ద డ్రమాటిక్ సీన్ కాదు, ఒక చిన్న క్షణం. అప్పుడు అందరూ అతన్ని ఎగతాళి చేస్తుండగా అరుల్ అతని పక్షం తీసుకున్నాడు. ఆ ఒక్క క్షణం మేయళగన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ ఒక నిజం తెలుస్తుంది, మనకు సాధారణంగా అనిపించే విషయం ఇంకొకరి జీవితంలో గొప్ప మార్పు కావచ్చు. అరుల్కు అది ఒక సాధారణ రోజు, కానీ మేయళగన్కు అదే అతని వ్యక్తిత్వాన్ని నిర్మించింది. తర్వాత నెమ్మదిగా మరిన్ని జ్ఞాపకాలొస్తాయి. స్కూల్ రోజులు, చిన్న చిన్న గొడవలు, గ్రామంలోని సరదా, సింపుల్ ఆనందాలు. అరుల్ అర్థం చేసుకుంటాడు, అతను కేవలం ఒక వ్యక్తిని మర్చిపోలేదు, తన జీవితంలోని ఒక పెద్ద భాగాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అరుల్ మనస్తత్వం. నగర జీవితం, బిజీ షెడ్యూల్, ప్రాక్టికల్ ఆలోచన. అతను తన జీవితాన్ని సింపుల్ చేసుకున్నాడు. ముఖ్యమైనవి మాత్రమే గుర్తించుకో, మిగతావన్నీ వదిలే. కానీ సమస్య ఏమిటి? జీవితం హార్డ్ డ్రైవ్ కాదు, నీకు నచ్చిన జ్ఞాపకాలు మాత్రమే డిలీట్ చేయడానికి. మేయళగన్ మనస్తత్వం. భావోద్వేగాలపై ఆధారపడినది, సంబంధాలపై నిలబడినది, జ్ఞాపకాలను కాపాడుకునేది. అతను జీవితాన్ని ఒక ఆర్కైవ్లా చూసుకున్నాడు. ప్రతి జ్ఞాపకం ముఖ్యమే, ప్రతి మనిషి ముఖ్యమే. అందుకే అతను అరుల్ను ఎప్పుడూ మర్చిపోలేదు. ఇద్దరూ పూర్తిగా విరుద్ధాలు. ఒకడు మూవ్ ఆన్ అవుతాడు, మరొకడు హోల్డ్ ఆన్ చేస్తాడు. సినిమా యొక్క అసలు కాన్ఫ్లిక్ట్ కూడా ఇదే. ముందుకు సాగడం సరైనదా, లేక పట్టుకుని ఉండడం సరైనదా? ప్రేక్షకులు మిస్ చేసిన హిడెన్ డీటెయిల్స్. కొన్ని ముఖ్యమైన విషయాలు. మేయళగన్ టోన్ ఎప్పుడూ మారదు. అరుల్ అతన్ని గుర్తించినా లేకపోయినా అతని స్నేహం అలాగే ఉంటుంది. అర్థం, నిజమైన అనుబంధానికి ధృవీకరణ అవసరం లేదు. రాత్రి సంభాషణలు. సినిమాలో ఎక్కువ భాగం రాత్రిలోనే జరుగుతుంది. ఎందుకు? రాత్రి నిజాలను బయటకు తీస్తుంది. పగలు మనం ముసుగులు ధరించుకుంటాం, రాత్రి మన అసలు రూపం బయటపడుతుంది. ఆహారం = జ్ఞాపకం. ప్రతి వంటకం ఒక జ్ఞాపకం. ఇది మన సంస్కృతిలోని ఒక అందమైన అంశం. మన భావాలను రుచులతో కలిపి ఉంచుతాం. అరుల్ నిశ్శబ్దం. కొన్నిసార్లు అతను ఏమీ మాట్లాడడు, కానీ అతని నిశ్శబ్దం పశ్చాత్తాపంతో నిండి ఉంటుంది. సింబలిజం అండ్ సందేశం. సినిమా పేరే చూడండి, మేయళగన్. అర్థం, నిజమైన మరియు అందమైన మనిషి. ఇది కేవలం పేరు కాదు, ఒక ఆలోచన. మేయళగన్ సూచించే విషయం స్వచ్ఛత, నిజాయితీ, భావోద్వేగ సత్యం. అరుల్ సూచించే విషయం వాస్తవం, ప్రాక్టికాలిటీ, భావోద్వేగ దూరం. సినిమా చెప్పే మెసేజ్, జీవితంలో నిజాయితీగా ఉండటం కష్టం, కానీ అదే అత్యంత అందమైన విషయం. మరొక లోతైన సంకేతం, అరుల్ గ్రామానికి తిరిగి రావడం. ఇది కేవలం శారీరకంగా రావడం కాదు, తన అసలు స్వరూపానికి తిరిగి చేరుకోవడం. ఎమోషనల్ హై పాయింట్స్. ఇప్పుడు మనసును కదిలించే క్షణాలు. క్షణం 1, అర్థం కావడం. అరుల్ నెమ్మదిగా గ్రహిస్తాడు, మేయళగన్ ఎవరో. అతని ముఖంలో పశ్చాత్తాపం, తప్పు చేసిన భావన. క్షణం 2, నిశ్శబ్ద అంగీకారం. మేయళగన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. ఇదే అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా ఫిర్యాదు చేయకపోతే మనకు ఇంకా ఎక్కువ గిల్ట్ ఫీల్ అవుతుంది. క్షణం 3, అంతర్గత విరుగు. అరుల్ బయటకు ప్రశాంతంగా కనిపిస్తాడు, కానీ లోపల పూర్తిగా విరిగిపోయాడు. ప్రేక్షకుల కోసం ప్రశ్నలు. ఒక నిజమైన ప్రశ్న, మీరు అరుల్ స్థానంలో ఉంటే మీరు నిజం చెబుతారా, లేదా ఎదుటివారి మనసు నొప్పించకుండా అలానే నటిస్తారా? మరొక ప్రశ్న, మీరు మేయళగనైతే ఇంత ఓపికతో ఉండగలరా? ఎలాంటి ఆశలు లేకుండా ఎవరినైనా ఇంతగా ప్రేమించగలరా? అత్యంత ముఖ్యమైన ప్రశ్న, మీ జీవితంలో మీరు ఏదైనా మేయళగన్ను నిర్లక్ష్యం చేశారా? క్లైమాక్స్కు ముందు సస్పెన్స్. ఇప్పుడు కథ తన పీక్కు చేరుకుంటోంది. అరుణ్ లోపల గేట్ పెరుగుతోంది, మేయళగన్ లోపల భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పుడు ఒక చివరి క్షణం రాబోతోంది. అక్కడ అన్నీ నిర్ణయమవుతాయి. సంబంధం, వ్యక్తిత్వం, వారి జీవితాల దిశ. కానీ రాబోయే క్లైమాక్స్ కేవలం కథ ముగింపు కాదు, అది ఒక జీవితాన్ని మార్చే అనుభూతి. ఇప్పుడే రాబోయే క్లైమాక్స్ అన్నింటినీ మార్చేస్తుంది. టార్గెట్, క్లైమాక్స్ను లోతుగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. రాత్రి తన చివరి దశలో ఉంది, ఉదయం రాబోతోంది. ఇది సాధారణ ఉదయం కాదు, ఇది 2 జీవితాల టర్నింగ్ పాయింట్. అరుల్ మొత్తం రాత్రి నిద్రపట్టదు. అతని మనసులో ఒకే ఆలోచన తిరుగుతూ ఉంటుంది, నేను ఎలా ఇంత మర్చిపోయాను, నేను ఎలాంటి మనిషిగా మారిపోయాను. ఉదయం అవుతుండగా అతను చివరికి ఒక నిర్ణయం తీసుకుంటాడు.
ఒక్కసారి ఆ సీన్ ఊహించండి. నెమ్మదిగా వెలుగు వస్తోంది. పక్షుల కిలకిల రావం. గ్రామం ప్రశాంతంగా ఉంది. అరుల్ నేరుగా మీయలగన్ దగ్గరకు వెళ్తాడు. ఈసారి ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి నకిలీ నవ్వు లేదు, కేవలం నిజం మాత్రమే. అతను మీయలగన్ ముందు నిలబడి అంటాడు, నాకు అన్నీ గుర్తొచ్చాయి. ఒక క్షణం ఆగుతుంది. కాని ఈ గుర్తొచ్చింది అనేది కేవలం జ్ఞాపకాలు కాదు, ఇది ఒక భావోద్వేగం మేల్కొలుపు. అరుల్ అర్థం చేసుకుంటాడు, మీయలగన్ కేవలం ఒక వ్యక్తి కాదు, అతని జీవితంలో ఒక భాగం, తానే తెలియకుండానే దాచిపెట్టిన భాగం. అతను ఒక లైన్ చెప్తాడు, అది మొత్తం సినిమాకు సారం. నువ్వు నన్నెప్పుడూ మర్చిపోలేదు, కానీ నేను నన్నే మర్చిపోయాను. ఈ డైలాగ్ కేవలం మీయలగన్ కోసం కాదు, మనందరి కోసం. మీయలగన్ ఏం చేస్తాడు? కేవలం ఒక చిన్న నవ్వు, ఎలాంటి డ్రామా లేదు, ఎలాంటి ఎమోషనల్ అవుట్బర్స్ట్ లేదు. ఎందుకంటే అతని దృష్టిలో అరుల్ ఎప్పుడూ దూరం కాలేదు. ఇక్కడే క్లైమాక్స్ హిట్ అవుతుంది. అరుల్ అతన్ని గట్టిగా హత్తుకుంటాడు. ఈసారి నటించడం కాదు, నిజమైన భావోద్రేకం. ఇది కేవలం ఇద్దరి హగ్గు కాదు, ఇది ఒక మనిషి తన గతంతో సమాధానం కుదుర్చుకోవడం. టార్గెట్ ముగింపు యొక్క అసలు అర్థం. ఎండింగ్ సింపుల్గా కనిపిస్తుంది, కానీ అసలు చూస్తే చాలా లేయర్స్ ఉన్నాయి. సర్ఫేస్ లెవెల్లో ఒక మనిషి తన పాత స్నేహితుడిని గుర్తు చేసుకుంటాడు. వారి అనుబంధం తిరిగి వస్తుంది. కానీ లోతులో ఇది వ్యక్తిత్వం గురించి కథ. అరుల్ ఏం కోల్పోయాడు? కేవలం ఒక ఫ్రెండ్ కాదు, తన అసలు స్వరూపం. మీయలగనంటే ఏమిటి? ఒక వ్యక్తి లేక ఒక గుర్తు? అతను అరుల్ గతానికి గుర్తు. ఈ ఎండింగ్ చెప్తుంది, మీరు ఎంత ముందుకు వెళ్ళినా మీ అసలు స్వరూపాన్ని కోల్పోతే మీరు ఎక్కడో అసంపూర్ణంగా ఉంటారు. మరో కోణం, ఆల్టర్నేట్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఒక ఫిలసాఫికల్ కోణం చూద్దాం. ఒకవేళ మీయలగన్ నిజంగా ఉన్న వ్యక్తి కాకపోతే, అతను అరుల్ మనసులోని సబ్కాన్షియస్ అయితే, అతని అంతరంగ బాల్యం ఇన్నర్ చైల్డ్ అయితే, ఊహించండి, అతనితో ఎక్కువగా అరుల్ మాత్రమే మాట్లాడుతున్నాడు. అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది కూడా అరుల్ మాత్రమే. ఈ కోణంలో చూస్తే మొత్తం సినిమా ఒక అంతర్గత ప్రయాణం. అరుల్ తనను తాను ఎదుర్కొంటున్నాడు, తన గిల్టును అంగీకరిస్తున్నాడు, తన అసలు స్వరూపాన్ని తిరిగి పొందుతున్నాడు. ఇది నిజమైతే ఈ ఎండింగ్ ఇంకా పవర్ఫుల్ అవుతుంది. ఇది కేవలం రీయూనియన్ కాదు, ఇది సెల్ఫ్ రియలైజేషన్. టార్గెట్ సినిమా యొక్క హిడెన్ మెసేజ్. ఈ సినిమా ఒక సింపుల్ మెసేజ్ ఇస్తుంది, కానీ దాని లోతు చాలా ఎక్కువ. మనుషులు మారరు, వాళ్ళ లేయర్స్ మాత్రమే మారుతాయి. ఇంకో మెసేజ్, మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మీయలగన్ ఉంటాడు. ఒక ఫ్రెండ్, ఒక బంధువు, లేదా కొన్నిసార్లు మనమే. సమస్య ఏమిటి? మనం బిజీ అయిపోతాం, ప్రాక్టికల్ అవుతాం, భావోద్వేగాలను పక్కన పెడతాం. ఈ సినిమా గుర్తు చేస్తుంది, అనుబంధాలను కాపాడుకోవడం ఒక ఎంపిక కాదు, బాధ్యత. టార్గెట్ సినిమా నుండి నేర్చుకునే విషయాలు. పాఠం 1, చిన్న పనుల విలువ. ఒక చిన్న మంచి పని ఎవరో ఒకరి జీవితాన్ని మార్చేస్తుంది. పాఠం 2, మీ మూలాలను మర్చిపోవద్దు. మీరు ఎంత ఎదిగినా మీ గతాన్ని వదలకండి. పాఠం 3, భావోద్వేగంగా ఉండండి. కేవలం శారీరకంగా ఉండటం సరిపోదు, అనుభూతి చెందండి. పాఠం 4, కొంచెం నెమ్మదించండి. జీవితం ఒక రేస్ కాదు, కొన్నిసార్లు వెనక్కి చూసుకోవాలి. పాఠం 5, నిజమైన సంబంధాలు అడగవు, ఎదురు చూస్తాయి. మీయలగన్ ఎప్పుడూ అడగలేదు, కేవలం ఎదురు చూశాడు. టార్గెట్ ఈ సినిమా ఎందుకు మర్చిపోలేనిది? చూడండి, చాలా సినిమాలు వస్తాయి పోతాయి, కానీ మీయలగన్ ఎందుకు ప్రత్యేకం? ఇది పెద్దగా అరవదు, ఇది నెమ్మదిగా మనసులోకి చేరుతుంది. ఇది కేవలం ఎంటర్టైన్ చేయదు, మనల్ని ఆలోచింపచేస్తుంది. ముఖ్యంగా సినిమా అయిపోయిన తర్వాత కూడా మనతో ఉంటుంది. ఒకరోజు పాత ఫ్రెండ్ గుర్తుకు వస్తాడు, ఒక పాత జ్ఞాపకం నవ్వు తెప్పిస్తుంది, లేదా ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు ఈ సినిమా గుర్తుకు వస్తుంది. టార్గెట్ చూడటానికి విలువ ఉందా? సింపుల్ ఆన్సర్, 100% అవును. మీకు భావోద్వేగ కథలు నచ్చితే, రియలిస్టిక్ సినిమాలు ఇష్టమైతే, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే ఇది మీకోసం. ఇది ప్రతి ఒక్కరికీ కాదు, కానీ అర్థం చేసుకున్న వాళ్లకు ఇది ఒక మాస్టర్పీస్. ఇప్పుడు ఒక నిజమైన ప్రశ్న, మీ జీవితంలో కూడా ఒక మీయలగన్ ఉన్నాడా? మీను ఎప్పుడూ మర్చిపోని, కానీ మీరు మర్చిపోయిన ఒక వ్యక్తి ఉంటే ఈ రోజే అతనికి ఆమెకు మెసేజ్ చేయండి. లేకపోతే బహుశా మీరు ఎవరో ఒకరి మీయలగన్ కావచ్చు. కామెంట్స్లో చెప్పండి, మీరు అరుల్ అవుతారా లేక మీయలగన్ అవుతారా? ఇలాంటి డీప్ స్టోరీ టెల్లింగ్ వీడియోలు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కథలు కేవలం చూడటానికి కాదు, అనుభూతి చెందడానికి. మరియు గుర్తుంచుకోండి, జీవితంలో చాలా విషయాలు తిరిగి వస్తాయి, కానీ మనసుతో కలిసిపోయిన మనుషులు మాత్రం మళ్ళీ దొరకరు.